ఆంజనేయ స్వామి ఒకసారి చనిపోదామని అనుకున్నాడని మీకు తెలుసా? సీతమ్మ కోసం హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు లంక అంతా వెతుకుతాడు. ఎంత వెతికినా సీతమ్మ కనిపించదు. నేను ఇంత దూరం ఎగురుకుంటూ వచ్చి సీతమ్మ లేకుండా వెళితే నాకు ఏం విలువ ఉంటుంది? సీతమ్మ వారు కనిపించలేదు అని నా శ్రీరాముడితో ఎలా చెప్పగలను? అయోధ్యలో ప్రజల పరిస్థితి ఏంటి? వానర సైన్యమంతా నా గురించి ఏమనుకుంటారు? అవమానంతో వాళ్ళందరూ ప్రాణత్యాగం చేస్తారు. వాళ్ళకు ఆ గతి పట్టకూడదు. నేనే ప్రాణత్యాగం చేసుకుంటా. ఏ చెట్టుకో ఉరి వేసుకునో, లేదా మంటలోకి దూకి చనిపోతా, లేదంటే నీటిలోకి దూకి చనిపోతా, లేదు అంటే ఆహారం తినకుండా అలానే ఉండిపోయి మరణిస్తా అని అనుకుంటాడు. కానీ నేను చనిపోతే వాళ్ళంతా ఏమైపోతారో ఏంటో అనుకుంటూ తనకు తానే ఓదార్చుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో అశోకవనం నుండి ఒక గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు వినగానే హనుమంతుడు చిరునవ్వుతో ఎగురుకుంటూ వెళ్ళి చూస్తే సీతమ్మ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.